కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3 అధికార పార్టీలు 9 నెలలుగా అమలు చేస్తూ వస్తున్న అరాచక పాలనా విధానాలపై అన్ని వర్గాల ప్రజలను మండిపోతున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ తప్పులను ప్రశ్నించే గొంతుకలను నిరంకుశంగా నొక్కేయడానికి చంద్రబాబు చేస్తున్న కుటిల యత్నాలను రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేయించి జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా 4 ప్రధాన టెలివిజన్ ఛానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా నిషేధం విధించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం తన రాజకీయ కక్ష సాధింపులను బయటపెట్టుకుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను కవర్ చేయకుండా సాక్షి టీవీతో పాటు 4 ఛానళ్లపై నిషేధం విధించింది. టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామ్యాన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వలేదు. ఎందుకు బహిష్కరించింది చెప్పకుండా అనుమతిని నిరాకరించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా ఛానళ్లు కానీ పత్రికలు కానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులు ఇవ్వటం సభ్యత, సంస్కారం. ఆ తర్వాతే ఏవైనా చర్యలు తీసుకోవటం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ సమావేశాల కవరేజీ కోసం కొందరికి పాసులిచ్చి ఇంకొందరిని అనుమతించకపోవటం సమంజసం కాదని ప్రభుత్వ తీరును ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించాయి. మీడియా పట్ల పక్షపాత ధోరణులు కొనసాగటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మీడియా విశ్లేషకులతో పాటు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శాసనసభ స్పీకర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ప్రభుత్వ కార్యక్రమాలకు, అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఛానల్స్, పత్రికలకు అనుమతిని ఇచ్చి రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పాలనా వైఫల్యాలతో తీవ్ర అసహనంలో ఉన్న బాబు కూటమి తన అణచివేత ధోరణిని మీడియా మీద కూడా ప్రదర్శిస్తోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించింది. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుందనే విషయాన్ని మరిచిపోయి చంద్రబాబు వ్యవహరించడాన్ని రాజకీయ పరిశీలకులు తప్పుపడుతున్నారు. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన హుందాగా వ్యవహరించకుండా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సమంజసం కాదని వారు అంటున్నారు. మీడియాపై ఆంక్షలు అంటే భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని, స్పీకర్ తనే సర్వాధికారి అన్నట్లుగా వ్యవహరించడం ఒంటెద్దు పోకడ తప్ప మరొకటి కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మీడియాపై వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన నియంతృత్వ విధానాలపై గతంలో భారత అత్యున్నత న్యాయస్థానం చాలా తీర్పులిచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. మీడియా మీద ఆంక్షలతో పాటు అదే సమయంలో అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందనే భయంతో మీడియా పైన కక్ష కట్టిన చంద్రబాబు అదే సమయంలో సభలో వైఎస్ఆర్సీపీ వాయిస్ వినిపించకుండా జాగ్రత్త పడటం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను తొక్కేస్తున్నారంటూ ప్రభుత్వం తన వైఫల్యాలను ఒప్పుకున్నట్లేనని వారు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం వైఎస్ఆర్సీపీనే ప్రధాన ప్రతిపక్షమని సుబ్రహ్మణ్య స్వామి లాంటి సీనియర్ రాజకీయవేత్తలు సైతం స్పష్టత ఇచ్చారు. ఏ పార్టీకైనా 10% సీట్లు వస్తే ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని రాజ్యాంగ నిపుణులు పదే పదే చెప్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ఉన్న ఒకే ఒక్క విపక్షం వైఎస్ఆర్సీపీ మాత్రమే కాబట్టి అది తప్పకుండా ప్రతిపక్ష హోదాకు అర్హమైన పార్టీ అనే విషయం సీఎం చంద్రబాబుకు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి తెలుసు. అయినా సరే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారంటే ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి దక్కితే ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడే సమయం గణనీయంగా పెరుగుతుంది. మిగతా సభ్యుల సమయం పెరుగుతుంది. అంటే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఫల్యాలు చర్చకొస్తాయి. వాటిపై సమాజంలో అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతుంది. అది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు మింగుడు పడని విషయం. అందుకే అటు మీడియాకు సంకెళ్లు వేస్తూ ఇటు ప్రతిపక్ష గొంతును నొక్కుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి పార్టీల అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కని విని ఎరుగని రీతిలో రాజకీయ కక్ష సాధింపులు మొదలుపెట్టాయి. పాలనలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులపై దాడులు చేస్తూ వచ్చారు. చిన్నా చితక కారణాలు చూపి నోటీసులు ఇవ్వకుండానే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగ విధానాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందిచ్చిన హామీలను అమలు చేయాలని అధికార పార్టీలను అడిగితే చాలు, అలా అడిగిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. ఆఖరకు తిరుమల పవిత్ర లడ్డూను కూడా రాజకీయాల్లోకి లాగి చేతులు కాల్చుకున్నారు. అయినా బాబు సర్కార్ బుద్ధి తెచ్చుకోకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతూనే ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలనేవి దివిటీ పెట్టి వెతికినా కనిపించటం లేదు. అసెంబ్లీలో తగిన సమయం ఇస్తే వైఎస్ జగన్ కూటమి మేనిఫెస్టోను తీసుకొచ్చి ఆయా హామీల వారీగా అవి అమలు కాకపోవటంపై జనం సమస్యలపై నిశితంగా మాట్లాడతారని, సాక్ష్యాలతో సహా వివరిస్తారనే సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. కూటమి సర్కార్ ఫెయిల్యూర్స్ పై సమాజంలో చర్చ జరుగుతుందనే ఆందోళనతో ప్రధాన ప్రతిపక్ష హోదా రాకుండా ఆ పార్టీకి సభలో విలువైన సమయం దక్కకుండా అడ్డుపడుతున్నారనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ తదితరులు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ నియంతృత్వ రాక్షస విధానాలపై ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మొదలైందని అంటున్నారు.